హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. నేను మీ సుధీర్ ఇల్లిపిల్లి. మేము యలగిరి హిల్స్ చూడటానికి వెళ్ళాము. మేమైతే చెన్నై నుండి యలగిరికి కారులో వెళ్ళాము. సుమారు 230 కిలోమీటర్స్, దాదాపు 5 గంటల సమయం పడుతుంది. మేము అక్కడ 2 రోజులు స్పెండ్ చేశాము. యలగిరి హిల్స్‌ని చాలామంది పేదల ఊటీ అని కూడా అంటారు. ఇది మాత్రం నిజం. ఎందుకంటే అక్కడ ప్రతి వస్తువు మనకు అందుబాటులో ధరల్లోనే ఉంటాయి. మిగతా టూరిస్ట్ ప్లేసెస్‌తో పోలిస్తే చాలా బెటర్. తమిళనాడు తిరుపత్తూరు జిల్లాలో ఉన్న యలగిరి సముద్ర మట్టానికి 1100 మీటర్స్ ఎత్తులో ఉంది. చుట్టూ చిన్న గ్రామాలు ఉన్నాయి. కొండపైన కూడా చాలా గ్రామాలు ఉన్నాయి. ఊటీ, కొడైకెనాల్‌లా కమర్షియల్ కాకుండా ఇక్కడ అంతా సహజ సిద్ధమైన ప్రశాంతతతో ఉండే హిల్ స్టేషన్. మేము ఇక్కడ అన్ని ప్లేసెస్‌కి వెళ్ళలేదు. కొన్ని చూసిన వాటి గురించి ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. ముఖ్యంగా ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. యలగిరి ఘాట్ రోడ్లో మొత్తం 14 మలుపులుంటాయి. ఇవి కొండపైకి ఎక్కే మార్గంలో చాలా అందంగా, భయంకరంగా కూడా ఉంటాయి. ఘాట్ రోడ్డు దూరం వచ్చి 14 కిలోమీటర్లు ఉంటుంది. సేమ్ మన తిరుమల వెళ్ళేలాగే ఉంటుంది. కానీ యలగిరి బోత్ అప్ అండ్ డౌన్ వెహికల్స్ ఒకే దారిలో వస్తాయి. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. స్వామిమల హిల్స్ చూడటానికి మేము ట్రై చేశాం కానీ మధ్యలో తిరిగి వస్తున్న వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి 500 రూపీస్ కట్టమంటున్నారని చెప్పారు. సో మేము కూడా వెళ్ళకుండా రిటర్న్ వచ్చేసాం. అక్కడికి కొంతవరకు కారులో వెళ్ళొచ్చు కానీ కొంచెం వెళ్ళడం చాలా కష్టం. పండేరా బర్డ్ స్పాట్. ఇది విజిట్ చేసిన తర్వాత మాకు ఈ ట్రిప్ చాలా వర్త్ అనిపించింది. ఈ కొండ మీద అన్నింటికి టైమింగ్స్ ఉంటాయి. నాకు తెలిసి మార్నింగ్ 8:30 ఆర్ 9:30 టు ఈవినింగ్ 5:30 వరకు మాత్రమే తెరిచి ఉంటాయి. If we take videos, we can't have enjoy. సాధారణంగా మనం జూకి వెళ్తే దూరం నుండి మాత్రమే చూడగలం, వాటిని టచ్ చేయలేం. కానీ ఇక్కడ పక్షులతో అన్నింటితో మనం ప్రత్యక్షంగా ఇంటరాక్ట్ అవ్వచ్చు, వాటికి ఫుడ్ కూడా పెట్టవచ్చు. మేమైతే ఫండేరా పార్క్లో చాలా ఎంజాయ్ చేసాం. ముఖ్యంగా ప్యారెట్స్ ఇంటరాక్షన్ చాలా బాగుంటుంది. பேர் என்ன எலியா கடிக்கலாம் எடுக்கிறேன் ஒரு வார்த்தை இல்லை போ ஆமாண்ணா அந்த வேலை ஒரு பார்க்கும்போது Excuse me. సుధీర్ సుధీర్ సెల్ఫీ పాండా ఇది ముఖ్యంగా చిన్నపిల్లల కోసం. సో మేము దీనికి వెళ్ళలేదు. ఇక్కడ అన్ని కిడ్స్ గేమ్స్ ఉంటాయి. ఈ చాక్లెట్ షాపు సెల్ఫీ పాండా పక్కనే ఉంటుంది. చాలా రకాల చాక్లెట్స్ ఉన్నాయి. కాస్ట్ కూడా పర్లేదు, బాగున్నాయి. మురుగన్ టెంపుల్. మనకి ఆంధ్రాలో ప్రతి ఊర్లో రామాలయం ఎలాగో ఇక్కడ తమిళనాడులో ప్రతి ఊర్లో మురుగన్ టెంపుల్ ఖచ్చితంగా ఉంటుంది.
రూమ్స్ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. మేమైతే అప్పటికప్పుడు బుక్ చేసాము. సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్కి 1 నైట్ స్టేకి 3,500 చాలా ఎక్కువ తీసుకున్నారు. ముందే బుక్ చేసుకుంటే చాలా మంచిది. మాకు జలగంపరై ఫాల్స్కి వెళ్ళమని చాలామంది చెప్పారు, కానీ కొండ మీద నుండి వెళ్ళలేం. దానికి వెళ్ళాలంటే కొండ దిగి మళ్ళీ 16 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. సో మేము దాని ప్లేస్లో కొండ మీదనే ఉన్న ఫారెస్ట్ వాటర్ ఫాల్స్కి వెళ్ళాం. కానీ అక్కడికి వెళ్ళాలంటే కొంచెం కష్టం. మేము పూర్తిగా డెడ్ ఎండ్లో ఉన్న ఫాల్స్ పాయింట్కి వెళ్లకుండా మధ్యలో ఒక దగ్గర ఆగిపోయాము. అక్కడ ఎంజాయ్ చేసి తిరిగి వచ్చేసాం. కానీ ఈ ఫాల్స్కి వెళ్ళే దారి చాలా అడ్వెంచర్గా ఉంటుంది. మీకు వీలైతే జలగంపరై ఫాల్స్కి తప్పకుండా వెళ్ళండి, బాగుంటాయని చాలామంది చెప్పారు. ముఖ్యంగా ఇక్కడ కొండ మీద చాలా గ్రామాలు ఉన్నాయి. ప్రశాంతమైన వాతావరణం, ఇండివిజువల్ హౌసెస్ చుట్టూ వ్యవసాయ క్షేత్రం చూడటానికి చాలా బాగున్నాయి. ఫుడ్ కూడా చాలా బాగుంది. మిగతా టూరిస్ట్ ప్లేసెస్తో పోలిస్తే ఇక్కడ కాస్ట్ చాలా తక్కువ. మౌంటైన్ వ్యూ అడ్వెంచర్ పార్క్ యలగిరిలో తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్రాంతం. ఇక్కడికి కారులో వెళ్ళడానికి కొంచెం సాహసం చేయాలి. రోడ్డు చాలా చిన్నది, స్ట్రైట్గా ఉండదు, ఫుల్ అప్ అండ్ డౌన్స్, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సాధారణంగా ఇలాంటి అడ్వెంచర్స్ మనం ఎత్తైన కొండ ప్రాంతాల్లో మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయగలం. నేనైతే కాంబో ప్యాక్ టికెట్ తీసుకొని అన్నింటినీ ఎక్స్పీరియన్స్ చేశాను. జిప్ లైన్, బంగీ జంప్, గెయంట్ స్వింగ్, హై రోప్, ఆర్చరీ, క్రికెట్, ఏటీవీ రైడ్స్, ఇలా చాలా ఉన్నాయి. నేను ఆల్మోస్ట్ అన్నీ ఎక్స్పీరియన్స్ చేశాను. ఇంకోసారి ఈ అవకాశం కూడా రావడం చాలా కష్టమని. మీరు కూడా వెళ్తే తప్పకుండా వెళ్ళండి. ఇక్కడ ఫ్రూట్స్ చాలా నేచురల్గా ఉంటాయి. అక్కడే పండించి అమ్ముతారు, చాలా తక్కువ కూడా ఇస్తారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వ్యూ పాయింట్. ఇంకొక వ్యూ పాయింట్ కూడా ఉంది. మేము అక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వ్యూ పాయింట్ మనం కిందకు వెళ్ళేటప్పుడు మార్గమధ్యంలో ఉంటుంది. ఇది మా 2 days యలగిరి ట్రిప్. నేనైతే యలగిరి హిల్స్ ఎలా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మీరు కూడా వీలైతే మీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళండి. ముఖ్యంగా పర్సనల్ వెహికల్ ఉంటే చాలా బెటర్. బైక్ మీద అయితే ఇంకా బాగుంటుంది.
Thank you for watching my video. Please like, share and subscribe my channel for more videos and comment your opinion.